పాకిస్తాన్ యొక్క ఈ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇతను ఒక ప్లాన్ వేశాడండి. దీని ప్రకారం ఇతను ఏమంటాడు అంటే, ఒకవేళ మీరు వెస్ట్ బెంగాల్లో నివసించే ముస్లింలు వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తించారు అంటే పాకిస్తాన్లో ఉండే హిందువులు అలాగే బంగ్లాదేశ్లో ఉండే హిందువులు 1,30,00,000 మంది ఒక్క బంగ్లాదేశ్లోనే హిందువులు ఉంటారండి. సో వీళ్ళ ఆలయాలు, వీళ్ళ పూజా విధానం సర్వము కూడా మేము అక్కడ నాశనము చేస్తాము, బెదిరించడం. అంటే మీరు గమనించారనుకోండి, దీన్ని పూర్తిగా మతపరమైన ఇష్యూగా తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మనము ఏం మాట్లాడుతున్నాం, ఇక్కడ భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ ముస్లింలు, ఈ వలసదారులు ఏంటి నేరాలు, మాదక ద్రవ్యాలు, కిడ్నాపింగ్, స్మగ్లింగ్, ఆయుధాలు. సో మనము లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్గా చూస్తున్నాం, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా చూస్తున్నాం. కానీ వాళ్ళేంటి, హిందువులు, ముస్లిములు. అంటే వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు ముస్లింలు కాబట్టి వీళ్లకు మనము రక్షణ ఇవ్వాలి, వీళ్లను మనం ఏమీ చెయ్యకూడదు. అంటే మమతా బెనర్జీ ఎలా పరిపాలించారో అలాగే భారత్ వ్యవహరించాలి, బెదిరింపులు. సో ఇప్పుడు ఇదంతా చూశారనుకోండి, సడన్గా ఒక స్ట్రాటజీ వేశాడు. మీకు లాహోర్లో అలాగే కరాచీలో ఈ ప్రథమ పట్టణాల్లో కొన్ని వీధులు వాటికి హిందూ పేర్లు పెట్టేశాడండి. ఇప్పుడు ఆ సువిధ అధికారి ఏమన్నారు, మీరు ఇస్లామాపూర్ అన్నారంటే మేము ఈశ్వర్పూర్ని అంటాం, అంతే కదండి. మీకు ప్రయాగరాజ్, అలహాబాద్ని ప్రయాగరాజ్ అని అన్నారు, అంటే పేర్లు మార్చేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్లో సర్వమత సమ్మతము, మేము ప్రపంచములో ఒక శాంతియుతమైన పరిష్కారాలు ఉండాలి అనుకుంటున్నాము, ఏ పీస్ఫుల్ వరల్డ్ కావాలి. ఏంటి, తీవ్రవాదము అనబడే ట్యాగ్ ఉంది కదా, పాకిస్తాన్ అంటేనే తీవ్రవాద దేశము కదా. సో ఆ ట్యాగ్ని ఎరైజ్ చేయడం. కాబట్టి అక్కడేంటి, హిందూ పేర్లు, క్రైస్తవ పేర్లు ఇవి పెట్టి చూసారా మాది ఎంత గొప్ప దేశం, మేము ఎంతలా మారిపోయాము. సో హిందువులను ఆదరిస్తున్నాం, క్రైస్తవులను ఆదరిస్తున్నాం. కానీ భారత్లో ఏం జరుగుతుంది, మా ముస్లింల పట్ల దారుణాలు చేస్తున్నారు. ఇలాంటి ఒక ప్రాపగాండా అనేది వీడు మొదలుపెట్టాడు. కానీ మీ యొక్క ఈ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి చూసారా, ఎక్కువ కాలం నిలబడవు, ఎప్పుడో ఒకరోజు ఎక్స్పోజ్ అయిపోయి. అది సత్యయుగములో ఇమీడియట్గా మీకు రియాక్షన్. ఏం జరిగిందండి, ఇన్ని మాట్లాడాడు కదా, అమెరికా వెళ్ళాడు డొనాల్డ్ ట్రంప్తో, ఈ మైనింగ్ డీల్ అని పెట్టుకున్నాడు. 1.3 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ గారు అన్నాడా అని తన కంపెనీస్ వెళ్ళి సర్వే చెయ్యండి అన్నారు. ఏం జరిగిందండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక ట్రైన్ని పూర్తిగా ధ్వంసము చేశారండి. ఎలాంటి ఒక బ్లాస్ట్ అంటే 20+ పాకిస్తాన్ సైనికులు పోయారు, 100 మందికి పైగా గాయాలు. లాస్ట్ 10 డేస్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ 10 డేస్లో 42 మంది పాకిస్తాన్ సైనికులు పరలోకం వెళ్ళిపోయారు. ఆ స్థాయిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ దాడులు ఉన్నాయి. అంటే ఏంటి, చైనా కాదు, అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బలూచిస్తాన్లో అడుగు పెట్టారు అనుకోండి, ఇది విడి దేశం, మా దేశం, మీ ఎవరిని విడిచిపెట్టము. ఇదేనండి ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ట్రైన్ బ్లాస్ట్ అండి. చాలా పెద్ద లెవెల్లో మీకు దాడులు జరిగాయి. ఇవాళ అమెరికాలో ఉండే కంపెనీస్ వణుకుతున్నారు. డబ్బులైతే ట్రంప్ గారికి ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్, బలూచిస్తాన్ దాకా వెళ్ళాలి అనుకోండి, పరిస్థితులు ఏంటి, లేపేస్తారండి. చైనా ఇంజనీర్లు, అమెరికా వ్యాపారులు ఎవ్వడూ అక్కడ ఉండకూడదు. మరి ఇంతంత ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అమెరికా వాడే ఆఫ్ఘనిస్తాన్లో విడిచిపెట్టిన ఆయుధాలు. సో దీనికి కోడింగ్ ఉంటుంది, ఎవడు ఓపెన్ చేయలేడు. ఇరాన్ వాళ్ళకి ఎంతసేపు అండి రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి, చేసి పడేశారు, ఆఫ్ఘనిస్తాన్ పంపించారు. అవే ఆయుధాలను పెట్టుకొని పాకిస్తాన్ అంతు చూస్తున్నారు. పాకిస్తాన్కి సపోర్ట్గా ఎవడైతే నిలబడ్డాడో మొత్తము లేపేస్తున్నారు. ఈరోజు వరల్డ్లో డీప్ స్టేట్ అనేది 2 గ్రూపులండి. ఒకటి భారత్, ఇజ్రాయెల్, రష్యా, ఈ గ్రూప్. ఇంకొక వైపు అమెరికా, పాకిస్తాన్, వాళ్లకు సపోర్ట్ చేసే దేశాలు. ఇందులో భారత్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే
దెబ్బ ఎలా తగులుతుందో చూడండి. అంటే డొనాల్డ్ ట్రంప్ మీద ఇజ్రాయెల్ పెట్టిన ఒత్తిడి ఏ లెవెల్లో ఉందంటే ఏమీ చేయాలి అంటే ప్రతి ఒక్క అడుగులో ట్రంప్ ఓటమినే చూస్తున్నాడు, ఎక్కడా గెలవలేకపోతున్నాడు. ఫైనల్గా ఈ మీడియేషన్ అన్నాడు కదా, అమెరికా ఇరాన్ మీడియేషన్ అన్నాడు కదా, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక చేసేది లేక ఇజ్రాయెల్ వాళ్ళ ఒత్తిడి ఏ లెవెల్లో జరిగింది అంటే చూడండి, చైనాలోనూ అవమానం, భారత్కు వచ్చిన వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వాయించి పడేసాం వాడిని, ఎక్కడా ఎటువంటి రెస్పెక్ట్, మీరు ఇంతేరా గెట్ అవుట్ అంటున్నాం, ఆ లెవెల్లో ఉంది మన తీరు. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారండి, ఇబ్రహాం అకార్డ్ అని అంటారు, మీరు వినే ఉంటారు. ఇబ్రహాం అంటే ఎవరండి, వాళ్ళ తండ్రి. ఈ మతాలంతా కూడా ఇబ్రహాం నుంచే వచ్చేవి, ఈయన కుమారులే మానవ సంతతి. ఇది మతాలందరూ నమ్ముతారు. ఎవరెవరు మతాలు? క్రైస్తవము, ఇస్లాం, జుడాయిజం, ఇంకా ఎన్నో మతాలు ఉన్నాయి, వాటి గురించి అక్కర్లేదు. వీళ్ళందరికీ ఒకే తండ్రి అండి. ఎవరు? ఇబ్రహాం. ఇస్మాయిల్ అంటాము, ఐజాక్ అంటాం. సో మీకు క్రైస్తవులు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు సహోదరులే, కానీ కొట్టుకు చేస్తూ ఉంటారు. అలా కాదు, మన మధ్య ఇబ్రహాం అకార్డు రావాలి, మీరు ఇజ్రాయెల్ని గుర్తించాలి అని చెప్పి ట్రంప్ డైరెక్ట్గా పాకిస్తాన్ని హెచ్చరించాడు. ఇప్పుడు వీళ్ళు చెయ్యగలరా? మిడిల్ ఈస్ట్ దేశాలు వీళ్ళందరూ ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించరండి. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్, మీరు వాళ్ళ పాస్పోర్ట్ని చూడండి. ఈ పాస్పోర్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో పనిచేస్తుంది ఎక్సెప్ట్ ఇజ్రాయెల్. అంటే పాకిస్తాన్ పౌరులు ఎవరూ కూడా ఇజ్రాయెల్ వెళ్ళకూడదు, క్లియర్గా పాస్పోర్ట్లో రాసి ఉంటుంది. అలాంటప్పుడు ఇవాళ మీకు ఎలాంటి ఒత్తిడి అంటే, ఒరే షాబాజ్ షరీఫ్ నిలబడు అంటే నిలబడతాడు, కూర్చోరా అంటే కూర్చుంటాడు, ఐ లవ్ దిస్ డాగ్ అని చెప్పి ట్రంప్ అంటాడు. కానీ అదే ట్రంప్ నువ్వు మర్యాదగా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చెయ్యి, గుర్తించు అంటే షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ కూడా ఏం చేయలేరండి. మీకు ఒక్కసారిగా పాకిస్తాన్ బగ్గుమంటుంది. వాళ్ళ ప్రజలు అనండి, వాళ్ళ మత గురువులు, వాళ్ళ తీవ్రవాదులు అందరూ వీళ్ళని వేసేస్తారండి. ఎందుకు అంటే పాలస్తీనియా మీద మీకు అలాంటి ఒక ప్రేమ, మొత్తం ఇస్లామిక్ వరల్డ్ కదా, మీకు సౌదీ అరేబియా అనండి, ఖతార్ అనండి, అలాగే ఇంకా వెనుజులా లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ని ఒక దేశముగా గుర్తించరండి. అందులో చాలా ముఖ్యం పాకిస్తాన్. కాబట్టి ఇవాళ ట్రంప్ ఏమంటాడు, మర్యాదగా గుర్తించండి రా అంటాడు. ఒకవేళ అనేసారు వాళ్ళ డిఫెన్స్ మంత్రి అనేసాడు, మీకు ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు, నథింగ్, ఇది అన్యాక్సెప్టబుల్. మా మహమ్మద్ అలీ జిన్నా ఇతని ఆత్మ క్షోభిస్తుంది, అతను మాకు ఒక ఆర్డర్ వేశాడు, ఏం జరిగినా ఇజ్రాయెల్ని మీరు దేశముగా గుర్తించకూడదు. మరి ఇప్పుడు ట్రంప్ మాటను కాదు అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మన మీద కుట్ర పనాలి, మనకి చెడు చెయ్యాలి అనుకున్నాడు. ఇవాళ ఎలా ఇరుక్కుపోయాడు అంటే ట్రంప్ ఏ లెవెల్కైనా వెళ్తాడండి. ఇజ్రాయెల్ అనిన తరువాత, డీప్ స్టేట్ నుంచి మాట వచ్చిన తరువాత ఎవడు ఏమీ చేయలేడు. ట్రంప్ కూడా చచ్చినట్టు పాకిస్తాన్ని శిక్షించాల్సిందే. ఈ దేశాలు, మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలంతా, ఇప్పుడు చాలామంది అంటారు ఈ మతాలు ఏంటండి అంటారు. ప్రతి ఒక్క మతము చూడండి, మీకు భారత్ సబ్ కాంటినెంట్, అలాగే వెస్ట్ ఏషియా, ఇక్కడ నుంచే మీకు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఇబ్రహాం ఒకప్పుడు భారత్లో పుట్టిన వ్యక్తి. సో మతాలంతా కూడా భారత్లోనే. అంటే ఈ ప్రపంచంలో మతాలకు తల్లి లాంటి దేశము భారత్. సో దీనిని తెలుసుకోకుండా మనతోనే పెట్టుకుంటే ఏం జరుగుతుంది? క్లియర్గా ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్కి చూపించబోతున్నారు. ట్రంప్ అయితే పాకిస్తాన్ని విడిచిపెట్టాడు, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడా? ఇది అసీం మునీర్ పొజిషన్. మరి వార్తలు మీరు విన్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.